ఆస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. డబ్బు అవసరాలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. అందులోనూ ఈ అప్పుల సమస్యలతో బాధపడిపోతూ, రుణాల బాధలు తీరక, ఈఎంఐలు కట్టలేక ఎన్నో రకాలుగా సతమతమవుతూ ఉంటాం. దీనికోసం మనం ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ చేస్తాం. కానీ శ్రద్ధగా మనసు పెట్టి, దీక్షగా ఏమీ చేయలేకపోయినా ఒక రకమైనటువంటి ఒక పరిహారం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుతాయి. దానికి కావాల్సిందల్లా ఏంటంటే శ్రద్ధ, భక్తి, విశ్వాసం. ఈ 3 కలిసి ఉండి ఖచ్చితంగా ఒక ఆ పని, ఆ పరిహారం అలా చేసుకుంటూ వెళ్ళడమే. కానీ దాని యొక్క ఫలితం మాత్రం అమోఘం. దీనికోసం మనం మొట్టమొదట చేయవలసింది దీపారాధన. దీపారాధనలోనే మనకి సగం సమస్యలు పోతాయి. కానీ మనం అది విశ్వసించం. కానీ ఇప్పుడు మనం ఏదైతే డబ్బు సమస్యల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నామో, దానికి పరిహారంగా దీపారాధన చేసుకుని, అప్పుడు నేను చెప్తున్నటువంటి మంత్రాన్ని వీలైనంత సార్లు పఠించాలి. అయితే దీపారాధనలో కూడా మనకి రకరకాలైనటువంటి దీపారాధనలు మనకి శాస్త్రాల్లోనూ, పురాణాలలోనూ కనపడుతూ ఉంటాయి. మరి ఆ దీపారాధనలో కూడా అమోఘమైనది. ఇప్పుడు శనివారం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం. మరి గురువారం కానీ, శుక్రవారం కానీ ఏం చేస్తాం? ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిదని చెప్తే అలా చేస్తాం. అలా రకరకాల దీపారాధనలు. మరి ఈ దీపారాధన చేసేటప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సిన ఒత్తులు. ఈ ఒత్తులు కూడా సామాన్యంగా పత్తితోనే తయారు చేస్తారు. పత్తితో తయారు చేసిన ఒత్తులతోనే దీపారాధన చేస్తాం. మరి ఏ రకమైనటువంటి ఒత్తులతో దీపారాధన చేయాలి? అది కూడా తెలుసుకుంటూ అప్పుడు ఆ మంత్రాన్ని కూడా చేద్దాం. అయితే మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. రుణ బాధలు, అప్పుల బాధలు, డబ్బు సమస్యలు ఇలా ఏవైనా అనుకోండి, వాటి నుంచి బయటపడాలి అంటే మనకి చాలా ఉపయోగపడేది ఏంటంటే అరటి నార ఒత్తులు. మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా పర్వాలేదు, కానీ కొన్ని రకాలైనటువంటి ఒత్తుల్ని మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఒక తదేక దీక్షతో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా లాభం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అరటి నార ఒత్తులతో చేసిన దీపారాధనని మహాలక్ష్మీదేవి చాలా ఇష్టపడతారు. అనుగ్రహం ఉంటుంది. అందుచేత అరటి నారతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేస్తే మీకేమైనా సంతానానికి ఏమైనా సమస్యలు ఉంటే, సంతానలేమి కావచ్చు, మీకు పుట్టిన పిల్లలలో ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జిల్లేడు నార ఒత్తులు, అంటే జిల్లేడు నార ఒత్తులు కూడా ఉంటాయి. తెల్ల జిల్లేడు నార ఒత్తులతో, అంటే గణపతి అనుగ్రహం కలగాలి, మనకి విఘ్నాలన్నీ పోవాలి, ఆటంకాలన్నీ పోవాలి, పనులు సక్రమంగా జరగాలి అంటే ఆ జిల్లేడు నార ఒత్తులతో చేసినటువంటి దీపారాధన. అలాగే పసుపు రంగు వస్త్రంతో, మనకి పసుపు కావాలి, ఒత్తులకే పసుపు రాసేసినా పర్వాలేదు, లేకపోతే కొత్తగా ఉన్నటువంటి ఒక పసుపు మొక్క, జాకెట్ మొక్క కావచ్చు, కాటన్ది తీసుకుని అది సన్నగా ఒత్తులుగా తయారు చేసి ఆ పసుపు ఒత్తులతో కనుక దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ పోతాయి అంటూ మనకి శాస్త్రం చెప్తోంది. అంతేకాదు ప్రతిరోజు కూడా పత్తితో, అంటే శుద్ధమైనటువంటి పత్తితో కనుక దీపారాధన చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. తామర తూడులు ఉంటాయన్నమాట. తామర తూడులతో ఒత్తులు చేసి ఆ ఒత్తులతో కనుక దీపారాధన చేస్తే స్వామివారికి, అమ్మవారికి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తామర ఒత్తులతో చేసే దీపారాధన వల్ల లక్ష్మీ అనుగ్రహంతో పాటు మనకున్నటువంటి రుణాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనకి ఇంకా లక్ష్మీ కటాక్షం కావాలి అంటే మనకి బజార్లో పన్నీరు దొరుకుతుంది. పన్నీర్లో ఒక తెల్లటి గుడ్డ రాత్రంతా నానబెట్టి, లేకపోతే పగల నానబెట్టో దానికి చక్కగా అలాగే పిండకుండా ఆరేసి, ఆరిపోయాక శుభ్రంగా ఆరిపోయాక దానిని గుడ్డని పీలికలుగా చేసి ఒత్తులుగా తయారు చేసి ఆ పన్నీరు తడిపిన ఒత్తులతో ఉండంగా ఆవు నెయ్యి పోసి గనక దీపారాధన చేస్తే ఇంకా అటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి చింతలు ఉన్నా, అందులో వివాహం అయినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా లోపించినా కూడా అది రెక్టిఫై అయిపోతుంది. అన్యోన్యత కలిగి ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఇంకా వాళ్ళ మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది ప్రయోగం చేశారనుకోండి, అవన్నీ కూడా వాళ్ళ మీద పని చెయ్యవు. ఎవరైతే ఈ పన్నీరు ఒత్తులతో దీపారాధన చేస్తారో
వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. కుటుంబ కలహాలు పోతాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారనమాట. దీంతో పాటు మనం ఏం చేయాలంటే గురువారం, శుక్రవారం అయితే ఆవు నేతితో దీపారాధన, బుధవారం అయితే కొబ్బరి నూనెతో దీపారాధన గణపతికి చాలా ఇష్టం. అలాగే శనివారం అయితే నల్ల నువ్వులతో దీపారాధన చేస్తూ మిగతా రోజులైతే మీ ఇష్టం ఏ రకమైన నూనె వాడినా కూడా ఉపయోగమే. ఇదంటే రుణబాధలు తొలగిపోవడానికి కుబేర మంత్రంతో మీరు ప్రతిరోజు జపించినట్లయితే విపరీతమైనటువంటి అప్పులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. క్రమక్రమంగా మార్పు మీరే చూస్తారు. ఒక 4 రోజులు అరటినార, 4 రోజులు తామర, ఇలా మీ ఇష్టం ఎలా పెట్టుకున్నా సరే. భార్యాభర్తల అన్యోన్యతకి మాత్రం పన్నీరు ఒత్తుల్ని మించిన రెమెడీయే లేదు. అయితే స్క్రీన్ మీద కూడా చూపిస్తాను మంత్రాన్ని చూడండి. కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలాస్థిత తాం దేవం ప్రేషయాసుత్వం మద్గృహేతే నమో నమః. ఇది రోజుకి 108 సార్లు చొప్పున 21 రోజులు జపిస్తూ ఉండాలి. దీపారాధన కూడా చేస్తూ ఉండాలి. ఈ 2 ప్యారలల్‌గా జరుగుతూ మళ్ళీ దీనికి మీరు రకరకాలుగా అడుగుతారు కదా! మద్యము, మాంసం జోలికి వెళ్ళకూడదు. అంతే, అదొక్కటి చాలు. మాంసాహారం తినకుండా ఉంటే సరిపోతుంది. ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు. ప్రారంభం చేసుకునే రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇంకా మిగతా ఏ నియమాలు అయితే ఏమీ లేవు. మీరు 2 పూట్లా చేసుకుంటే మరీ తొందరగా మీకు ఫలితాన్ని 21 రోజుల కంటే ముందుగానే మీకు ఫలితాన్ని ఇచ్చి తీరుతుందనమాట. రుణ బాధల నుంచి బయటపడడానికి. చక్కగా తప్పులు లేకుండా ఉచ్చారణా దోషాలు కూడా లేకుండా జపం చేస్తే ఫలితం మాత్రం తథ్యం. లోకా సమస్త సుఖినో భవంతు.